అంగరంగ వైభవంగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలు అయితే జరిగాయన్నమాట. దానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. కానీ జనమందరి చూపు పవన్ కళ్యాణ్ గారి ఏరియా అనే దానిపైన ఉందన్నమాట. మరి ఆయన ఎందుకు రాలేదు అంటే నిజానికి అల్లు శిరీష్, నైనికా రెడ్డి వీళ్ళిద్దరి నిశ్చితార్థం అనేది ముందే జరగాల్సి ఉండింది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఏదో ఒక ఆడిటోరియమా లేకపోతే ఫంక్షన్ హాలా ఈ విధంగా కాకుండా అంటే ఓపెన్ ప్లేస్లో చేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. సో ఆ ఓపెన్ ప్లేస్లోనే దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి క్రమంలోనే మనం చూసాం. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాన్ రావడం, అది కాస్త ఇటు తెలంగాణ కూడా రావడం అండ్ 2-3 రోజుల పాటు భారీగా వర్షాలు కురవడం, అంటే భారీగా కాకపోయినా కూడా కంటిన్యూస్గా వర్షాలు పడడం మనం చూసాం. సో చాలా మటుకు లోతట్టు ప్రాంతాలు కూడా ఇల్లులు మునిగిపోవడం ఇలాంటివి చూసినాం కాబట్టి సో ఇటు ఇంకా అల్లువారి నిశ్చితార్థ వైభోగం కూడా వాళ్ళు ఆపుకోవడం జరిగింది, క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం మనం చూసాం. మనకు అల్లు శిరీష్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు, మేము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం ఓపెన్ ప్లేస్లో, కాకపోతే నిశ్చితార్థం ఆగిపోయింది. మేము ఈ విధంగా అనుకుంటే దేవుడు మరొక విధంగా వెదర్ని ప్లాన్ చేసుకున్నాడు, దానికి ఎవరం కూడా ఏం చేయలేము, డిసప్పాయింట్ అవుతున్నాడు అనే విధంగా పోస్ట్ పెట్టారు. సో ఆ తర్వాత ఇంకా నిన్న మాత్రం చాలా గ్రాండ్గా ఆయన అల్లు శిరీష్, నైనికా రెడ్డి యొక్క నిశ్చితార్థం జరిగింది. సో అక్కడికి చాలా మంది కూడా ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి అండ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చాలా మంది కూడా హాజరయ్యారు. సో అందరి దృష్టి కూడా ఒకరి మీదనే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, సో ఆయన రాకపోవడానికి రీజన్ ఏంటి, ఎప్పటి నుంచో కూడా ఇటు అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అండ్ ఒకరినొకరు చూసుకోవట్లేదు, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. సో దానికి ధీటుగానే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచే మెయిన్గా సపోర్ట్ దొరికింది. సో అప్పుడు మళ్ళీ ఏం లేదనుకున్నారు. సో ఇప్పుడు మరొకసారి ఇది బయటికి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, అందుకోసమనే రాలేదు అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటిది ఏమీ కూడా లేదు. సో మనం చూసాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాను కారణంగా చాలా ప్లేస్లు కూడా చాలా మంది రైతులు నష్టపోయారు, ఇల్లులు పోగొట్టుకున్నారు. సో ఇంత భారీ నష్టాలు, వరదల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన ఆదుకోవడానికి, పరామర్శించడానికి అక్కడ చాలా బిజీగా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ రాలేకపోయాడు. ఇదే మెయిన్ రీజన్. సో అంతకుమించి ఎలాంటి రీజన్స్ కూడా లేవు. అనుకునే వాళ్ళు తప్పుగా అనుకోకుండా, తప్పుగా బయటికి పోర్ట్రేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇద్దరికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.